ఈరోజు రాఘవాపూర్ గ్రామ సబ్స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాఘవాపూర్ గ్రామ రైతులు మాకు నాణ్యమైన కరెంట్ రావడం లేదని, గతంలో 20 నుంచి 24 గంటల కరెంట్ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10-12 గంటల కరెంటు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. రైతులకు కరెంటు సరిపోవడం లేదని చెప్పి గ్రామ రైతులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సబ్స్టేషన్కి వచ్చి లాగ్ బుక్ వెరిఫై చేస్తే నిన్న అంటే బుధవారం కదా, నిన్న బుధవారం రోజు 10 గంటల 30 నిమిషాలు మాత్రమే కరెంటు 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి సరఫరా అయింది. అంటే నిన్న రాఘవాపూర్ సబ్స్టేషన్ పరిధి రైతులకు 10 గంటల 30 నిమిషాలు మాత్రమే కరెంటు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నదేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, కానీ రైతులకు నిన్న బుధవారం రోజు ఎంతసేపు కరెంట్ వచ్చింది అంటే 10:30 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో మా మల్లన్న సాగర్ నింపక, మా రంగనాయక సాగర్ నింపకపోవడం వల్ల రాఘవాపురం పెద్ద చెరువుకు ఇవాళ నీళ్లు రాలేదు. నీళ్లు నింపగలిగే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అటు మల్లన్న సాగర్ నింపక, ఇటు రంగనాయక సాగర్ నింపక, కాలువల ద్వారా నీళ్లు విడవక, చెరువులు నింపక, అటు నీళ్లు లేకుండా ప్రభుత్వం ఇబ్బంది చేసింది. సో భూగర్భ జలాల మీదనైనా పంటలు పండించుకుందామన్న రైతులకు ఇవాళ కరెంటు సరఫరా కూడా సరిగా రావడం లేదు. మోటార్లు గాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతా ఉన్నాయి. ఆ ఇచ్చే 3 ఫేజ్ కరెంటు కూడా బాయిల కాడ ఇవాళ పగటి పూటకే పరిమితం చేసినారు. గతంలో సాయంత్రం పూట ఇచ్చినప్పుడు ఎండ ఉండదు కనుక నీళ్లు బాగా పారుతాయి, జారుతాయి, కింది దాకా నీళ్లు జారుతాయి. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇస్తే కూడా ఇంతకుముందు నీళ్లు బాగా కింది పొలాలకు కూడా జారేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎండ వచ్చినాకనే కరెంట్ ఇస్తున్నారు, ఎండబోక ముందే కరెంటు తీసేస్తున్నారు. అంటే పగటి పూట మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 గంటలకు పరిమితం అయిపోతా ఉంది. అంటే వెనకట రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల కరెంటే చాలు, 24 గంటల కరెంట్ ఎందుకు, కేసీఆర్ 24 గంటలు అనవసరంగా ఇస్తున్నాడు అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిండు. ఇవాళ ఆ మాట నిజం చేస్తూ ఉన్నాడు. ఇలా నీకు ఏ రైతులను రాసిచ్చిండ్రా 24 గంటలు వద్దని? ఏ రైతులన్నా మాకు కరెంట్ ఎక్కువైందని నీకు రాసిచ్చిండ్రా? ఇలా సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. మాకు నాణ్యమైన కరెంటు కావాలి, 24 గంటల కరెంటు కావాలని ఇవాళ రాష్ట్రం యొక్క రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండల్ రాఘవాపూర్ సబ్స్టేషన్లో నిన్న 10:30 గంటలు మాత్రమే సరఫరా అయింది. మరి ఇలా విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు 24 గంటల కరెంటుకు మంగళం పాడినరా? రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్తదేనా? మీరు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా లాగ్ బుక్ చూస్తే లాగ్ బుక్ రికార్డు ప్రకారమే 10:30 గంటల కరెంట్ వచ్చింది. అంటే ఇలా కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండ్రు, మీరు ఇవ్వదలుచుకోలేదా? ఎందుకు రైతుల మీద పగబడుతున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు ఈ కక్ష? ఎందుకు 10:30 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుంది అని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అప్లై చేసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అప్లై చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, ఏబీ కేబుల్ లేదు, అదేవిధంగా ఐరన్ స్ట్రక్చర్స్ లేవు, ట్రాన్స్ఫార్మర్ను పెట్టడానికి ఉండాల్సినటువంటి మెటీరియల్ లేదు. దాంతో అసలు రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల కావడం లేదు. దాదాపు సిద్దిపేట జిల్లాలో 1000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు డబ్బులు కట్టి రైతులు మెటీరియల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకింత ఆలస్యం? ఆనాడు 4,900 రూపాయలు డీడీ కడితే రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఇప్పుడు దాన్ని డబుల్ 10,000 చేసిండ్రు. 10,000 చేసిండ్రు కానీ మెటీరియల్ లేదు. ఇవాళ సిద్దిపేట స్టోర్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు, 0 ట్రాన్స్ఫార్మర్ లేదు. ట్రాన్స్ఫార్మర్లు కూర్చోబెట్టడానికి అవసరమైన ఐరన్ స్ట్రక్చర్స్, క్రాస్ ఆర్మ్స్ కానీ ఐరన్ స్ట్రక్చర్స్ లేవు, ఏబీ కేబుల్ లేదు, కరెంట్ పోయింది, ఏబీ కేబుల్ లేదు. సో ఈ రకంగా రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆనాడు 5,000కే కనెక్షన్ ఉంటే ఇలా డబుల్ 10,000 చేసిండ్రు.
పోనీ 10,000 చేసినా ఇస్తున్నారా? 1000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేట స్టోర్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ లేదు. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు కొత్తగా బోర్ వేసుకుంటేనే వాళ్ళు పాపం 10,000 రూపాయలు డీడీ కట్టి ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, పోల్ వస్తుంది, నా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వస్తుందని రైతు బోర్ వేసుకునే, మోటార్ కొనుక్కునే డీడీ కట్టే 6 నెలలు 7 నెలలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ రిలీజ్ కోసము రైతుల్ని ఎందుకు వెయిటింగ్లో పెడుతున్నారు? తక్షణమే రివ్యూ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అవసరమైన మెటీరియల్ అందించి ఆ కనెక్షన్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.